హలో హాయ్ అందరికి నమస్తే. వీడియో చూసే వాళ్ళైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, తర్వాత పూర్తిగా చూసిన వాళ్ళైతే కామెంట్ కూడా చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్తే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీకైతే. నేను ఏంటంటే అప్పుడప్పుడు మన ఇంట్లో ఏమైనా విలువైన ఆస్తిపత్రాలు ఉన్నాయో చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా అదే ముఖ్య కారణం. ఇక విషయంలోకి వస్తే బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు అయితే పరిపాలించారు కదా. ఆ టైంలో మన దేశంలో ఉన్న సంపదను దాదాపు ఆల్మోస్ట్ అంతా దోచుకెళ్లినారు. అయితే అలాంటి బ్రిటిష్ ప్రభుత్వానికి మన భారతదేశానికి చెందిన మధ్యప్రదేశ్లోని సీహోర్కి చెందిన సేద్ జుమ్మాలాల్ రుతి అనే ఒక అప్పట్లో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి 1917 సంవత్సరంలో అయితే అప్పు ఇచ్చినాడు. అప్పు ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల కంటే దాదాపు ఒక 20 సంవత్సరాలకు మరణించినాడు. ఆ అప్పు పత్రాన్ని ఆయన కుమారుడు అయితే భద్రపరిచినాడు. ఇదంతా కొన్ని సంవత్సరాల ప్రాసెస్ అయింది. ఇప్పటికీ దాదాపు ఎంత 1917 ఇప్పుడు 2026 అంటే దాదాపు 109 సంవత్సరాలు. ఇట్లా కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే సేద్ జుమ్మాలాల్ రుతి ఉన్నాడు కదా, ఆయన చనిపోయినాడు కదా. ఆయన వాళ్ళ కొడుకు అప్పుపత్రం భద్రపరిచింది కదా, ఆయన 2013లో చనిపోయినాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. అయితే ఇప్పుడు ఆయన మన్మడు, అప్పిచ్చిన వ్యక్తి మన్మడు వివేక్ రుతి ఆయన పేరు, ఆయన అయితే న్యాయ పోరాటానికి అయితే దిగిండు లండన్ కోర్టులోకి అయితే. ఎందుకంటే మా తాతగారు 35,000 రూపాయలు అయితే అప్పుగా ఇచ్చిండు, అది మీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిండు. ఇప్పుడు అది మొత్తం అసలు మొత్తం వడ్డీతో సహా నాకు కావాలని అయితే న్యాయ పోరాటానికి అయితే దిగిండు. లండన్ కోర్టులో అయితే కేసు ఫైల్ చేయడానికి అయితే సిద్ధమైండు. నిజంగా అసలు తలుచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నిజంగా ఎప్పుడో 35,000 రూపాయలు అంటే 109 సంవత్సరాలకు 35,000 అంటే ఇప్పటికైతే దాదాపు అవి కొన్ని కోట్ల రూపాయలు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకుంది అప్పు? ఆ టైంలో అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళకు అవసరం కాబట్టి తీసుకుని ఉండవచ్చు. ఆ అప్పు తిరిగి చెల్లించలేదు. చెల్లించకపోవడం కారణం కూడా ఏంటంటే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఇదంతా జరిగింది ఒక కారణం. అట్లా అయిపోయింది అన్నట్టు పరిస్థితి. మరి ఇప్పుడు వివేక్ రుతి అయితే కేసు గెలుస్తాడో గెలవడో తర్వాత విషయంగానే, ఇది మాత్రం ఒకవేళ నిజంగా లండన్ కోర్టులో కనుక కేసు ఫైల్ అయ్యి వివేక్ రుతియాకైతే న్యాయం జరిగిందనుకో, ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్. ఎందుకని చెప్తున్నా అంటే మన కోహినూరు వజ్రం కూడా ఇంగ్లాండ్ దగ్గరనే ఉంది. ఇదంతా తెలిసిన విషయమే. కోహినూరు వజ్రం ఇప్పటిది కాదు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఉంది. అలాంటి కోహినూరు వజ్రం రాజుల చేతి మీదుగా అట్లా మొత్తం ఇక యుద్ధాలు అక్కడిక్కడ మొత్తం చేతులు మారుకుంటూ లాస్ట్కి వస్తే ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ దగ్గర అయితే ఆమె వద్దకు చేరింది. ఆమె దాదాపు 1.5 year క్రితం చనిపోయింది అనుకుంటా, క్వీన్ ఎలిజబెత్, ఇంగ్లాండ్ మహారాణి. ఇప్పుడైతే ఇంగ్లాండ్ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే వివేక్ రుతి అయితే నిజంగా కేసు గెలుస్తాడు అనుకుంటున్నా. గెలిస్తే బాగుంటుంది. ఓకేనా మరి, ఉంటాను. బాయ్. నేను మీ విరసామి యాదవ్.